సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తిని దిగజార్చిన గత వైసీపీ ప్రభుత్వ పాలకులకు ఆ శ్రీవారి తగిన శిక్ష విధిస్తారని మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైకాపాపై ఆరోపణలు చేశారు. ఈ న్యాయ విషయం నేను సాక్షాత్ గతంలో పనిచేసినప్పుడు సాంబశివరావుకు మన శ్యామలరావుకి అశోక్ సింఘాల్కి టైం తీసుకుని మాట్లాడు, అయ్యా ఈ న్యాయ విషయం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవుతుంది, ఈ పర్చేస్ కమిటీలో ఈ బోర్డులు లేకుండా ఎవడై కేంద్ర ప్రభుత్వ సంస్థ NCDEFRI నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అన్ని కోఆపరేటివ్ డైరీస్కు అది అగ్ర సంస్థ. మనకు కావాల్సిన కొవ్వు నెయ్యి, మనకు ఆవు నెయ్యి కావాలి, ఆవు నెయ్యి కావాల్సిన ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అది అందరు ఆల్ ఇండియాలో ఉండే కోఆపరేటివ్ ఫెడరేషన్స్ అన్ని కామోడిటీ ఎక్స్చేంజ్, మనకు స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లా ఉంటుందో కామోడిటీ ఎక్స్చేంజ్ అక్కడ ఉంది. NCDEFRI డిఫెన్సు, ఆర్మీ, నేవీ మొత్తం వాళ్ళ దగ్గర తీసుకుంటారు. మనకు కావాల్సిన ఎంత కావాలన్నా బటర్, వెన్న మన స్పెసిఫికేషన్ ప్రకారం వాళ్ళ దగ్గర తీసుకుంటే అది తీసుకొచ్చి మనకు NDDB డైరీ తిరుపతిలో ఉంది, బాలాజీ డైరీ గవర్నమెంట్, అది NDDB కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ వెన్న తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వాళ్ళు నెయ్యి తయారు చేసి మనకు ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు ఇస్తారు. కిలోకి 250 రూపాయల నుంచి 300 రూపాయలు తగ్గుతుంది. తగ్గటమే కాకుండా ఎలాంటి ఒక 0.01% కూడా ఏమాత్రం స్కోప్ లేకుండా పూర్తిగా ఆవు నెయ్యి వస్తుంది మనకని చెప్పి ఎంత రిపోర్ట్ ఇస్తే అన్ని ఇచ్చి మాట్లాడితే అది తీసి పక్కన పడేస్తారు. అది ఆ రోజు అమలు చేసింటే ఈ పర్చేస్ కమిటీలు, ఈ టెండర్లు, ఈ గోల్మాల్లు, ఈ ఇందాపూర్లు, ఈ న్యూసెస్లు ఇవన్నీ ఉండేవి కాదు కదా. ఎందుకంత అహంభావం? ఒక మంచి పని చేయడానికి ఎందుకు వీడి మీ తలకు ఏమొస్తే అవే చేసి చేయడం తప్పనిచ్చి మిగతా ఎన్ని లేవా? ఆ ఎన్ని ప్రభుత్వ సంస్థలు డిఫెన్స్ అంతా కొంటున్నారయ్యా, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కలితేనేకి అవకాశం ఉండదు. వెన్న తీసుకుంటారు ఫ్రెష్గా, వెన్న మనకి ఇక్కడ వాళ్ళ ఖాళీగా ఉంది NDDB డైరీ తిరుపతిలో, తీసుకొస్తారు సప్లై చేయమంటే దాని గురించి పట్టించుకుని దాఖలండి. ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో మాట్లాడి చెప్తాను. అవే చేసింటే ఈరోజు ఈ సమస్య కాదు కదా, అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని లేదు కదా. ఇలాగా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి ఆలోచన ఏది వస్తే అన్ని చేస్తూ వస్తే డబ్బుకు డబ్బు ఆదా అయ్యేది, కిలోకి 250 నుంచి 300 రూపాయలు తగ్గేది. ఈ కమిటీలు, ఈ పర్చేస్ కమిటీలు, వాడికి చేశాడు ఈ న్యూస్ చేసే ఉంటుంది కదా. ఒక ఏర్పాటు చేద్దాం, ఇది భవిష్యత్తులో ఉండిపోతుంది అని ఎంతో ప్రయత్నంతో నేను చేస్తే దాని గురించి పట్టించుకున్న వాళ్ళు ఇంకెవరికి చెప్పాలండి? దీంట్లో అనుమానాలు కానీ, అపోహలు కానీ, అవినీతి కానీ అవకాశం ఉండదు. భక్తులకు మంచి ప్రసాదం అందిస్తామని చెప్పండి. ఇలాగా ప్రతి అంశంలోనూ నిర్ణయాలు తీసుకోవటంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోకుండా మనకి ఏది మదికి వస్తే అది తీసుకొద్దాం, ఏది మనకు వస్తే ఇది ఇంప్లిమెంట్ చేయాలని ఆ అహంభావము నేను పట్టిందే జరగాలని చెప్పి ఆ మూర్ఖత్వంతో ఈరోజు దేవస్థానం ఈ స్థాయికి వచ్చింది. ఇంకన్నా ఈ విషయాలపైన దేవస్థానం పరువు, స్వామికి సంబంధించిన కైంకర్యాలు కానీ, స్వామికి సంబంధించిన ప్రసాదాలు కానీ, భక్తులకు వచ్చే విషయాలపైన వీటిపైన కానీ బాధ్యత లేకుండా మనం మాట్లాడితే చులకన అయిపోతాము. హిందూ సమాజంలో, హిందూ దృష్టిలో చులకన అయిపోతాము. ఈ లడ్డు ప్రశ్న రోజు రోజుకు ఇంకా పెరిగిపోతుంది, రాజకీయ ఎత్తులు భాగమైపోతుంది స్వామి లడ్డు. ఇది కాకూడదని చెప్పి రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను, పాలక మండలిని, ప్రభుత్వాన్ని కూడా నేను వేడుకుంటున్నాను. ఒక స్వామి భక్తుడు.